నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. వీరు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రసంగించారు. 1 కోటి రూపాయలతో 3 కిలోమీటర్ల తారు రోడ్డును నిర్మించామని తెలిపారు. 7,85,000 రూపాయలతో సీసీ డ్రైన్లు, 5 లక్షల రూపాయలతో ఇరిగేషన్ కాలువలు, మరో 5 లక్షల రూపాయలతో కొత్త విద్యుత్ లైన్లు మరియు స్తంభాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వెంకన్నపాలెం గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటివరకు మొత్తం 1,40,40,007 రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కోవూరు నియోజకవర్గంలో పేద ప్రజలకు 10 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. ఇందులో భాగంగా వెంకన్నపాలెం గ్రామంలో 2,70,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో కృష్ణన్న సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాలెం గ్రామంలో 352 మందికి ఇనాం భూముల పట్టాలను అందజేశామని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ సహకారంతో కలెక్టర్ హిమాంశు శుక్లా వేగంగా స్పందించి ఈ పట్టాలు అందించారని పేర్కొన్నారు. ముదివర్తి మరియు దామరమడుగులో ఆగిపోయిన ఇళ్ల స్థలాల పట్టాలను కూడా పంపిణీ చేశామని వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణన్న గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపారని ప్రశంసించారు. కోరమండల్ సంస్థ సహకారంతో 34 లక్షల రూపాయలతో 600 మొక్కలు నాటడం మరియు ఇతర అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 250 మందికి కుట్టు మిషన్లు అందజేశామని, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి కానీ ఇలాంటివన్నీ ఏవైనా కూడా జరిగింది ఈ 7 నెలల్లోనే. అది మనకి కలెక్టర్ గారు వచ్చిన తర్వాతే అని చెప్పి నేను మీకు అందరికీ గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం మనం అడిగిన పని తప్పకుండా ఆయన చేస్తారు. దానివల్లే మేము కూడా ప్రజల్లో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఇమ్మీడియట్ గా చేయగలుగుతున్నాము. పేద ప్రజల కోసం సేవ చేసే మాలాంటి వాళ్ళకి ఇలాంటి కలెక్టర్ గారు కానీ అలాగే గ్రామంలో ఇలాంటి నాయకులు కానీ ఉన్నప్పుడు అది తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ, అలాగే ఈ గ్రామం కోసం కోరమండల్ వాళ్ళు పెట్టిన ఈ 34 లక్షలతో 600 చెట్లు, అదేవిధంగా రకరకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ కి వాళ్ళ సాయం అందించినందుకు కోరమండల్ కంపెనీ అధినేతలకి ఇక్కడ ఉన్న అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇలాంటి స్కిల్ సెంటర్స్ పెట్టి ఇక్కడ టైలరింగ్ యూనిట్ ఒకటి పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి తద్వారా మీరు ఎదగడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఆత్మస్థైర్యంగా ఒక అడుగు ముందుకేయడానికి మహిళలకి తోడ్పాటునిస్తున్న కృష్ణన్న గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎన్నో దగ్గరలో వస్తే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలకు అందరికీ కూడా ఉపాధి అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 250 పైనే మిషన్స్, కుట్టు మిషన్స్ కూడా అందరికీ అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక గ్రామంలో ఒక దగ్గర ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వ భవనాలు ఏదో ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ గ్రామంలో మనం 1 కోటి రూపాయలతో రోడ్ ఇప్పుడే కలెక్టర్ గారి ద్వారా